S99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు. యాంకర్ రష్మి ఇంట విషాదం. నేడు ప్రపంచం భారతదేశాన్ని ప్రపంచ సోదరునిగా గౌరవిస్తున్నందుకు గర్విస్తున్నాం. ప్రధాని మోదీ. ప్రత్యక్ష ప్రసారం. యాదగిరి గుట్టలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రైతాంగానికి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి. మేము అన్నటువంటి 42 లక్షల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి. 31,000 కోట్లు మాకు అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పాము. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా మేము ఆగస్టు 15 లోపల చిన్న సన్నకారు రైతులకు సంబంధించి 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ వరకు బ్యాంకులకు పంపించాము. బ్యాంకులో ఇంకా ఏదైనా కాని ఖాతాలుంటే ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటట్టుగా మా శాఖ ప్రయత్నం చేస్తుంది. దానికి సహకరించి మీరు ఏర్పాట్లు చేసుకోండి. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే క్యాబినెట్లో నిర్ణయించడం జరుగుద్ది. ఏ రోజుకి ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఆ నిధుల సమీకరణను బట్టి 31,000 కోట్లు అయ్యేదాకా, ఈ 42 లక్షల ఖాతాలు పూర్తయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుద్ది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మొదటి పంట కాలంలోనే ఇంత ఆరాట పడితే ఈ సంవత్సరం ఎన్నికలు రావు, మీకు వచ్చే ఫలితం కూడా శూన్యం. రైతుల్ని ఆందోళన చెందేటట్టుగా మీరు ప్రవర్తించొద్దు. వాళ్ళ వ్యవసాయ కార్యాలు ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసుకొని రైతులు మీరు నిశ్చింతగా నిర్భయంగా గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసుకోండి. గతంలో రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు, ఇన్పుట్ సబ్సిడీ లేనటువంటి వాళ్ళు, అకాల వర్షాలకి రాళ్ల వానకి ఏమాత్రం కూడా నష్టపరిహారం ఉన్నటువంటి వాళ్ళు, మెకనైజేషన్ మర్చిపోయినటువంటి వాళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ ఎగ్గొట్టినటువంటి వాళ్ళు, రైతు నష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాళ్ళు, ధాన్యం కొంటామని చెప్పి 10 కేజీలు 12 కేజీలు తరుగు చేసి ఇప్పుడు సివిల్ సప్లైస్కి కొన్ని వేల కోట్లు నష్టం వచ్చేటట్టుగా చేసినటువంటి ప్రభుత్వ నిర్వాహకం ఏది కూడా సక్రమంగా చేయకుండా వ్యవస్థలన్నింటినీ కూడా అవినీతిమయం చేసి ఈరోజు తగుదనమ్మా అని చెప్పి నీతులు చెప్తా ఉంటే మీ నీతులు వినటానికి సిద్ధంగా లేరు, మీ వెంట నడిచేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, సంయమనం పాటించండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ లిస్టులు మాకు పంపించండి, కాని రైతులు ఎవరన్నా ఉంటే. కానీ రైతుల మట్టికి మీరు ఆగం చేసిన వాళ్ళ అమ్మటి పోయి ఇంకా ఆగం కావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి రైతాంగం నిశ్చింతంగా మీరు వ్యవసాయం చేసుకోండి. అన్నమాట ప్రకారంగా ఈ యొక్క రుణమాఫీ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భుజాన వేసుకుంది. కాబట్టి కష్టమే, ఇబ్బంది ఉంది, అయినా సరే చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ముందు 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని క్లియర్ చేస్తున్నాం. అది అయిపోగానే 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా షెడ్యూల్ ప్రకటించి క్యాబినెట్లో నిర్ణయించి తప్పకుండా ఆ యొక్క సమయానికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ రష్మి పలు టీవీ షోలతో బిజీగా ఉంటుంది. మధ్య మధ్యలో సినిమా అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ తన కెరీర్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తోంది. తాజాగా రష్మి ఇంట్లో విషాదకర వాతావరణం నెలకొంది. రష్మి తాతయ్య తుది శ్వాస విడిచారు. ఈ నెల 15న తన తాతయ్య చనిపోయారనే విషయాన్ని ఆమె ఈ రోజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తమ బామ్మ తాతయ్యల మనసులు విడదీయలేనివని, ఆమె భౌతికంగా దూరం అయ్యాక తాతయ్య ఎంత వేదన అనుభవించారో తమకు తెలుసని చెప్పారు. తాతయ్య తమతో ఉండాలని తాము కోరుకున్నామని, కానీ ఆయన బామ్మ కోసం వెళ్లిపోయాడన్నారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని ప్రపంచ సోదరునిగా గౌరవిస్తున్నందుకు గర్విస్తున్నాం. ప్రధాని మోదీ. आज का भारत सबके विकास की बात करता है. आज का भारत सबके साथ है, सबके हित की सोचता है. हमें गर्व है कि आज दुनिया भारत को
विश्व बंधु के रूप में सम्मान दे रही है। आपको भी यहां यही अनुभव आ रहा है ना? मेरी जानकारी सही है ना? साथियों, हमारे लिए ये जियो पॉलिटिक्स का नहीं है, बल्कि संस्कारों का, वैल्यूज का विषय है। जिनको कहीं जगह नहीं मिली, उनको भारत ने अपने दिल और अपनी जमीन दोनों जगह स्थान दिया है। ये हमारी विरासत है, जिस पर हर भारतीय गर्व करता है। ప్రత్యక్ష ప్రసారం యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీపై రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి రైతులందరినీ దగా చేశారని, ఆలయాలకు వెళ్లి ముఖ్యమంత్రి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని దేవుళ్లకు పూజలు చేశానని ఇటీవలే ప్రకటించిన హరీష్ రావు నేడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని యాత్ర మొదలు పెట్టనున్న హరీష్ రావు అదేవిధంగా రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ధర్నాకు వెళ్తున్న రైతులను, నిరసన చెప్పడానికి వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొని మీరు నిరసన చెప్పడానికి మీకు హక్కు లేదు అని వాళ్ళు ఈరోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్లో ఇవాళ ధర్నాలు ఉన్నాయని వెంటనే పోలీస్ యాక్టును అమల్లోకి యుద్ధ ప్రాతిపదికన తీసుకొస్తున్నారు. అంటే అడుగడుగునా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లాఠీలతోనో, బెదిరింపులతోనో, నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు చేసిన మోసం, ద్రోహం, దాన్ని సరి చేసుకో తప్ప పోలీసులను, లాఠీలను, అక్రమ కేసులను పెట్టి అది అడ్డుకుంటా అంటే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం మాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా, డిసెంబర్ 7 నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు? రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇవాళ ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనకు చెప్పింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే, తమ హక్కులను అడిగితే, రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు. చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి. నీ ప్రజారాజ్యం అంటే, నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా? ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసిపోయే హక్కు ఉండదా? ప్రజా పాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంటబడుతూనే ఉంటుంది, రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసులు కూడా చట్ట ప్రకారంగా మెదులుకోవాలి తప్ప చట్టాన్ని అతిక్రమించి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని కూడా పోలీసులకు కూడా మేము హితవు పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాపాలన అంటే స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నారు అందరు. ఇవాళ నీ దగ్గర స్వేచ్ఛ ఎక్కడున్నది? నీ ప్రజాపాలన గుట్టు రట్టయిపోయింది. నీ ప్రజాపాలనలో నీ అబద్ధాలను, నీ మోసాలను నిలదీస్తే అన్ని కేసులు, అక్రమంగా నిర్బంధించుడు తప్ప ఇంకోటి ఏం కూడా ఈరోజు ప్రజలకు కనబడతలేదు. సో మిత్రులారా, ఈరోజు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి మేము వచ్చాం. మీ అందరికీ కూడా తెలుసు ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా? ఏమైంది? డిసెంబర్ 7 ఎందుకు చేయలేదు నువ్వు? డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, డిసెంబర్ 7 నాడే గద్దెకెక్కినావు, కానీ రుణమాఫీ మర్చిపోయినావు నువ్వు. ఈరోజు నువ్వు ఆనాడు ఎన్నికల ముందేమో అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు హామీలతో ప్రజల్ని మోసపుచ్చినావు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి నీ 6 గ్యారంటీలను హామీలు ప్రజలు నమ్ముతలేరని చివరికి ఈయన గారు దేవుడి మీద ఒట్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టి, దేవుడా నీ మీద ప్రమాణం చేస్తున్నా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టిండు కదా. లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ కొంగు బంగారం, ఎంతో మహిమగల్ల దేవుడు. ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరానటువంటి నేరం. అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినావు. పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. ఈ పాపాత్ముని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడొద్దని, ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి, తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని మేము వేడుకున్నాం. ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది. మీకు తెలుసు మిత్రులారా, ఏం చెప్పిండు ఆ రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద? ఇదే నల్గొండ జిల్లాలో భువనగిరి పర్యటనలో ఆయన గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదకరం, చాలా బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రమాదం వెనుక సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పామన్నారు. ప్రజలు కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని చెప్పారు. కాలుష్యం నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందకు వస్తోందన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధను కలిగిస్తోందని పవన్ చెప్పారు. సంతాపం తెలిపి పరిహారం ఇస్తే సరిపోదన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పవన్ తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంపై ఎన్డీఏ కూటమి హామీనిచ్చిందని చెప్పారు. పంచాయతీరాజ్ మలిదశ సంస్కరణలు మొదలుపెట్టామని తెలిపారు. ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు 2వ తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్, మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు
కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో, పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. జై హింద్. గత ప్రభుత్వంలో 2019-2023 వరకు 40,579 కోట్ల రూపాయల మనరేగా జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు. కానీ అవి ఎక్కడ కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. దేనికి వాడారు డబ్బులు? పనులకి వాడుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి. రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి. అలాగే పోయినసారి అంతకుముందు 2019-24కి దాదాపు 240 కోట్లు పైచులకు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని, తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ యాదాద్రిలో పాప పరిహార పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ముఖ్యమంత్రి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేశారు. హర్షకానాం రుణబాధ నివృత్తి విషయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి కృత అసత్య ప్రలాప పాప పరిహార అర్థం విశేషేణ రుణ విముక్తి విషయే తస్య కృత వాగ్దాన భంగ ప్రాయశ్చిత్త అర్థం తస్య కృత దైవ ప్రమాణభంగ తీవ్ర పాప పరిహార అర్థం సమస్త తెలంగాణ రాష్ట్ర స్థిత అమాత్యానాం ముఖ్యమంత్రిణాం తస్యానాం సర్వేషాం ప్రజానాం విషయే సద్బుద్ధి ప్రసాద సిద్ధ్యర్థం విశేషేణ కర్షకానాం రుణ విముక్తి పర్యంతం వయమేవ సంకల్పిత యుద్ధాయ శక్తి హేతవే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఏతస్మిన్ ముఖ్యమంత్రి కృత అసత్య ప్రలాప ప్రజానాం బాధ నివారణ అర్థం అస్మిన్ సంకల్పిత ప్రథమ దేవాలయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్థల శుద్ధ్యర్థం పుణ్య దర్శనంచ అర్చనంచ అహం కరిష్యే. ఇది గట్టిగా అందాం. ప్రజానాం అందరం చేస్తున్నాం. వయమేవ కరిష్యామః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం.
నరసింహ ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాన్ని క్షమించాలి. ప్రమాణం చేసి మరి ఆ ప్రమాణాన్ని భంగపరిచిండు. ఆయనకు సద్బుద్ధి వచ్చేలా చేయి. ప్రజలకు, రైతులకు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన దుర్మార్గాలకు పోరాడే శక్తి నీకు. ఆయన చేసిన పాపం కారణంగా ప్రజలకు ఆగ్రహించకు అని తెలంగాణకు ఎటువంటి అరిష్టం రాకూడదని ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నాం. మొదటి దేవాలయంలో సంకల్పాన్ని చేసుకున్నాం. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతుల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించి వారికి కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో వెంటనే నీటిని నింపాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు కేసీఆర్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు మరి ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈరోజు ధారణ కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిందో ఆ హామీలను మాత్రమే అమలు చేయమంటుంది తప్ప వేరే మేమేం మాట్లాడలేము. మీరు ఏమన్నారు? 9th డిసెంబర్ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఒకసారి కనుక మనం లెక్క చూసుకుంటే ఆ రోజు 40,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతాంగానికి రుణమాఫీ అని చెప్పి మాట్లాడింది. ఆ తర్వాత 31,000 కోట్ల రూపాయలు మాత్రమే అని మాట్లాడిండ్రు. బడ్జెట్ లోపల 24,000 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. మరి తీరా చూసుకుంటే 17,500 కోట్లు చేస్తున్నామని చెప్పి అన్నారు. మరి నిన్న డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కేవలం 7,500 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు మధ్య విమర్శల తూటాలు పేరుతున్నాయి. తాజాగా నార్త్ కరోలినాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తూ కమలాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే 3వ ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని చెప్పారు. మీరు జీవితకాలం పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం తుడిచిపెట్టుకుపోతోందన్నారు. రాడికల్ భావాలు కలిగిన వ్యక్తి కమలా అని, ఆమె గెలిస్తే అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలు రాత్రికి రాత్రి ఊడిపోతాయని చెప్పారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాను చిన్న చూపు చూడనివ్వలేదని అన్నారు. ఈ విషయం ఇతర దేశాధినేతలకు కూడా తెలుసునని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు. యాంకర్ రష్మి ఇంట విషాదం.
నేడు ప్రపంచం భారతదేశాన్ని ప్రపంచ సోదరునిగా గౌరవిస్తున్నందుకు గర్విస్తున్నాం ప్రధాని మోదీ. ప్రత్యక్ష ప్రసారం యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవి బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకునే వాళ్ళం. అంతవరకు సెలవు.